హాయ్ ఎవ్రీవన్, నమస్తే. మై నేమ్ ఇస్ హెచ్ఆర్ అరుణ్ కుమార్ సేనా. మీకోసం లాంగ్ వీడియో తీసుకుని వచ్చాను. చాలా ఇంపార్టెంట్ వీడియో ఫర్ ద జాబ్ చేసే ఎక్స్పీరియన్స్ అయినా ఫ్రెషర్ అయినా వాళ్ళ కోసం. ఇంటర్వ్యూలోని అన్ని ఆన్సర్ ఇచ్చాను సార్. ఒక ఆన్సర్ పెద్దగా నేను ఇచ్చాను కానీ సాటిస్ఫై అవ్వలేనట్టు ఉన్నారు. ఒక్క నెగిటివ్ క్వశ్చన్ కి ఆన్సర్ కానీ ప్రాపర్ గా లేకపోతే డెఫినెట్లీగా మీకు జాబ్ రాదు. నెగిటివ్ క్వశ్చన్ ఏంటి సార్? నెగిటివ్ క్వశ్చన్స్, పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి, ఇప్పటి వరకు మీరు క్యాండిడేట్ వ్యూలో మీరు వెళ్ళారు ఇంటర్వ్యూకి, లేదా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు ఫోన్ లోని, జూమ్ మీటింగ్ లోని, మీరు మీ బెస్ట్ ఇచ్చారు, ఇంటికి వచ్చారు. బట్ యాజ్ ఎ హెచ్ఆర్ వ్యూలో జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది? పాజిటివ్ క్వశ్చన్స్ ఏంటి, నెగిటివ్ క్వశ్చన్స్ ఏంటి? నెగిటివ్ క్వశ్చన్స్ మీరు ఎలా ఆన్సర్ ఇవ్వాలి, నెగిటివ్ కూడా పాజిటివ్ ఎలా చేయాలి, ఈ విషయంకి నేను వీడియో చేస్తున్నానండి. పక్కన నా పాప ఉంది, చిన్న సౌండ్ వస్తుంటది, ఏమనుకోవద్దు. ఓకే, మ్యాటర్ ఏంటంటే ఒక అమ్మాయి నాకు ఈ రోజు తను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళింది. అమ్మాయికి 5 years కెరీర్ గ్యాప్ ఉంది. చూడండి, కెరీర్ గ్యాప్ నెగిటివ్ కాదు, చాలా నెగిటివ్ క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు వాచ్ చేయండి ఈ వీడియో. అండ్ కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను కెరీర్ కోసం మాట్లాడుతుంటా, జనరల్ అవేర్నెస్ కూడా, రీసెంట్ అప్డేట్స్ కూడా అప్డేట్స్ ఇస్తుంటాను, కానీ కెరీర్ కోసం మాట్లాడుతుంటా. మీకు కెరీర్ కోసం గ్రోత్ కావాలంటే నా వీడియో లాస్ట్ చూడండి, కొత్త లేదా సబ్స్క్రైబ్ చేయండి. మ్యాటర్ ఏంటంటే అమ్మాయి 5 years కెరీర్ గ్యాప్ ఉంది. షీస్ ఫ్రమ్ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్. అమ్మాయి నాకు చెప్పింది, సార్ ఈ క్వశ్చన్ నాకు అడిగారు, ఈ ఆన్సర్ నాకు ఇచ్చాను, అస్సలు వర్త్ ఇట్ కాదు, ఆన్సర్ వర్త్ ఇట్ కాదు, బికాస్ ఇట్స్ ఎ నెగిటివ్ క్వశ్చన్. కెరీర్ గ్యాప్ ఏంటి అమ్మాయికి అనేసి అడుగుతారు. కెరీర్ గ్యాప్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమంటే, అంటే ఏంటి 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చుందా, 5 సంవత్సరాలు పని చేయలేదా, అకౌంట్స్ డిపార్ట్మెంట్ లోనే అయినా కొత్త అప్డేట్స్ తను 5 years పని చేయకుండా ఏమి అప్డేట్ తీసుకోలేదా, అంటే 5 సంవత్సరాల ముందు పని చేసిన నాలెడ్జ్ ఇప్పుడు అది వచ్చేసి కంటిన్యూ చేస్తుందా? అదన్నీ నెగిటివ్స్ వస్తాయి. ఎస్, చూడండి, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ అండ్ క్లిస్టర్ గా చెప్పింది ఆలకించండి. మీరు జాబ్ లో జాయిన్ అయ్యారు అనుకోండి, ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా, మీకు హైక్ కానీ, శాలరీ ఇంక్రిమెంట్ కానీ, ప్రమోషన్ కానీ ఎలా వస్తుంది? క్లియర్ గా ఆన్సర్ ఇవ్వండి. పట్టుకుని వెళ్ళిపో, నేను తర్వాత అవుతా, దీంతో నాకు అవద్దు, పట్టుకుని వెళ్ళిపో కాఫీ. మీకు ఎలా వస్తుంది ఇంక్రిమెంట్ చెప్పండి? మీకు ఎలా వస్తుంది? మీ వర్క్ బట్టి, మీ పర్ఫార్మెన్స్ బట్టి, మీ టీం వర్క్ బట్టి, మీ బిహేవియర్ మీ టీం వాళ్ళతో బట్టి, అండ్ రాబే పొజిషన్, టీమ్ లీడర్ అయినా, సూపర్వైజర్ అయినా, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అయినా, రాబే పొజిషన్ కి మీరు వర్త్ ఇట్టా కాదా, యాజ్ ఎక్స్పీరియన్స్ గా, యాజ్ ఎ క్వాలిఫికేషన్ గా, యాజ్ యువర్ స్కిల్ గా, యాజ్ యువర్ ఎలిజిబిలిటీ కాదా అనేసి చూసి కదా మీకు పారామీటర్స్ ఇస్తారు. మరి మీ జాబ్ కి ఇన్ని పారామీటర్స్ చూసి మీకు హైక్ కానీ, ప్రమోషన్ కానీ, సాలరీ ఇంక్రిమెంట్ ఇస్తుంటే, హెచ్ఆర్ రిక్రూటర్ కి సాలరీ హైక్, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఎలా వస్తుంది ఎప్పుడైనా ఆలోచించారా? మీకు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా పనివాడు కదా, అక్కడ హెచ్ఆర్ కదా, కంపెనీ యజమాని కాదు కదా. తర్వాత మేనేజర్స్ అందరూ వస్తారు, ఆ విషయం పక్కనే పెడితే మీకు జాబ్ ఇంటర్వ్యూ చేసేవాడు కూడా అక్కడ పనివాడే. తన జీతం 30,000 ఉండొచ్చు, ₹1,00,000 ఉండొచ్చు, 2,00,000 ఉండొచ్చు, అది వేరే విషయం, కంపెనీ బట్టి. బట్ తను పనివాడే, తనకి ఇంక్రిమెంట్, హైక్, కెరియర్ గ్రోత్, ప్రమోషన్స్ ఎలా వస్తుంది ఎప్పుడైనా ఆలోచించారా? మీ మీద చేసే ఫిల్టర్ మీద వస్తుంది. ఆ విషయం తెలుసా మీకు? మీకు ఎలా ఫిల్టర్ చేస్తున్నారు, ఎలా కొన్ని బొక్కలు లాగుతున్నారు, దాన్ని బట్టి వస్తుంది వాళ్ళకి హైక్ కానీ, ఇంక్రిమెంట్ కానీ. క్వాలిటీ చెక్ అంటారు దానికి. అంటే బాగా ప్యూర్ గా అద్దం మేడలోని అందమైన క్యాండిడేట్స్, బెస్ట్ ప్రొఫెషనల్స్ కి వాళ్ళు పెట్టాం. వాళ్ళు పెట్టిన 2-3 years అయిపోయినా ఎవరికి ఉద్యోగం ఇచ్చారనేసి ఎవరు క్వశ్చన్ చేయకుండా అలాంటి క్వాలిటీ క్యాండిడేట్స్ హైర్ చేసాం. ఈడ హైరింగ్ బాగుంది అనేసి వాళ్ళకి ఇంక్రిమెంట్, ప్రమోషన్లు, మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, అలాంటి ప్రమోషన్లు రిక్రూటర్స్ కి ఇస్తారు. సో ఆ రిక్రూటర్స్ క్వాలిటీ చెక్ ఎలా చేస్తారో అది డెప్త్ గా వెళ్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీ పక్కన ఎవరైనా మీ బ్రదర్ సిస్టర్స్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా, స్టూడెంట్ గా ఉన్న, ఈ పాయింట్ కోసం ఒకసారి వచ్చి జాయిన్ అవ్వనండి వీడియోలో, వాళ్ళు వింటారు. క్వాలిటీ చెక్ లోని 2 పారామీటర్స్ ఉంటాయి. ఏంటవి? ఫస్ట్ పారామీటర్స్ ఇస్ పాజిటివ్ క్వశ్చన్స్. ఏంటో క్వశ్చన్స్? మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీ గోల్ ఏంటి, మీ అచీవ్మెంట్స్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, 5 years తర్వాత మీ కంపెనీలోని మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు, 10 years తర్వాత వేర్ యూ థింకింగ్ దట్ యూ విల్ బి రీచ్. ఇది పాజిటివ్ క్వశ్చన్స్ అనమాట. మీకోసం మీ ఐడియాస్, మీ ప్లాన్స్, మీ అచీవ్మెంట్స్, అసలు మనిషి ఏ మ్యాన్ విత్ ఎయిమ్ ఉన్నాడా లేదా, ఏ మ్యాన్ విత్ గోల్ ఉన్నాడా లేదా. సో ఇది కామన్ బేసిక్స్ పాజిటివ్ క్వశ్చన్స్. ఇది అడిగినా ఒకటే, అడగపోయినా ఒకటే. నేను చేస్తున్నాను వీడియో, అందుకే ఊపుతున్నాను. ఓకే,
సో ఇది పాజిటివ్ ఒకటి, నెగిటివ్ ఒకటి. ఆ విషయం పక్కన పెడితే పట్టుకుంటావా పాపని? పట్టుకో, జాగ్రత్త. మధ్యలో మాట్లాడకమ్మా, వీడియో అవ్వలేదు. ఫస్ట్ పాయింట్ ఇది. ఇప్పుడు కమింగ్ టు ద నెగిటివ్ పాయింట్స్, ఇది క్లారిటీగా వినండి. ఇది ఇంపార్టెంట్ కాబట్టి పాపని కూడా ఇస్తాను నా వైఫ్ కి. నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి తెలుసా? దేని మీద అడుగుతారు విషయం పక్కన అడితే మనసులో వాళ్ళకి ఎలా ఉంటది అంటే, కెరీర్ గ్యాప్. మీకు కెరీర్ గ్యాప్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ పాయింట్. రెండోది, పాత కంపెనీలోనే 10,000 కి జాయిన్ అయ్యారు, 3 years తర్వాత 18,000 కి రిలీవ్ అయ్యారు, అంటే జస్ట్ 8,000 పెరిగిందా 3 years లో? అంటే మనసులో అనుకుంటారు వీడు పని చేయలేదు, అక్కడ టైంపాస్ చేశాడా? అలాంటి నెగిటివ్ పాయింట్స్. మూడోది, పాత కంపెనీలోని మీకు హైక్ తో పాటు ప్రమోషన్ ఎందుకు రాలేదు? అంటే మిగతా కంపెనీలోనే 1-2 years ప్రమోషన్ వస్తుంది, ఒక స్టెప్ ఎక్కుతారు, మీకు ఎందుకు రాలేదు? అంటే మీరు పొజిషన్ కి వర్త్ ఇట్ కాదా? ఇక్కడ కూడా వర్త్ ఇట్ కాదా? థర్డ్ నెగిటివ్ పాయింట్. ఫోర్త్, బీటెక్ అయి మేనేజ్మెంట్ సైడ్ జాబ్ చేయడం, లేదా నార్మల్ డిగ్రీ చదివి ఐటీ సైడ్ జాబ్ చేయడం, అంటే చదివింది ఒకటి చేస్తున్నది ఒకటి, ఇది తలాతొక్క సంబంధం లేకుండా బతుకుతున్నాడా అని, అది నాకు ఒక నెగిటివ్. అంటే జస్ట్ సింపుల్ గా వాళ్ళు అడిగింది ఎలా అడుగుతారంటే హెచ్ఆర్లు, యూ చూజన్ గ్రాడ్యుయేషన్ నార్మల్ డిగ్రీ అండ్ యు ఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఇన్ ఐటీ ఫీల్డ్, మే నో ద రీజన్ అనేసి నవ్వుతూ అడుగుతారు, కానీ బ్యాక్ సైడ్ మీ బొంబు కాల్చినట్టు అడుగుతారు. ఎక్కడా నెగిటివ్ గా దొరకాడా అనేసి వీళ్ళకి ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి ఇప్పుడు నేను చెప్తాను, అది కూడా చెప్తాను. రే కూర్చో కూర్చో, ఇక్కడ స్టార్ట్ అవుతుంది నీకు నాకు గొడవ. కామ్ కూర్చో, వీడియో అయిపోయాక డాన్స్ చేద్దు కానీ ఇంట్లో ఇల్లంతా. నా పాప అయితే స్కూల్కి వెళ్ళిందండి, కానీ ఎందుకు పంపించాను స్కూల్ నాకు అర్థం కాలేదు. వచ్చే కొంచెం నీరసంగా ఉంది. మొన్నట లాస్ట్ వీక్ అసలు పంపించలేదు, ఒంట్లో పోలేదు. పోనీ ఈ రోజు కొంచెం సోమవారం కదా రెడీ అయి పంపించాను, కానీ కొంచెం నీరసంగా ఉంది ఎందుకో. ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్స్ మీ కెరీర్ మీద, మీ చదువు మీద, చదివింది ఒకటి జాబ్ ఒకటి, మీ లాస్ట్ జాబ్ లోని మీకు హైక్ ఎందుకు రాలేదు, మీ లాస్ట్ జాబ్ లోని ఇంత శాలరీ పెరిగిందా, అంటే చిన్న కంపెనీలో జాబ్ చేసావా, ఈ 3 సంవత్సరాలు ఏ పెద్ద కంపెనీలో ట్రై చేయలేదా, ట్రై చేసినా నీకు ఎవరు ఉద్యోగం ఇవ్వలేదా? ఇవన్నీ నెగిటివ్. నవ్వుతూ అడుగుతారు, అప్పర్ డేంజరస్. మీరు అన్నిటికీ మీ సబ్జెక్ట్, మీ టెక్నికల్ నాలెడ్జ్, మీ ఎక్స్పీరియన్స్, మీ క్యాలిబర్, మీ స్ట్రెంగ్త్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చి ఒక్క నెగిటివ్ ఆన్సర్ మీరు ఇవ్వలేకపోతే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ప్రొఫైల్స్. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్స్ బోల్డ్ మంది. అరే పెయిడ్ సర్వీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ నేను స్టేటస్ పెడితే కుప్పల మంది, సార్ నేను పే చేస్తా. అటువంటిది ఫ్రీ జాబ్ కి ఎంతమంది ఊహించండి. సో అదర్ ఆప్షన్ ఉంది, నిన్ను కాదు అంటే ఒక టిష్యూ పేపర్ లాగా తీసి పక్కనెట్టేస్తారు. కానీ ఇక్కడ లాస్ వాళ్ళు కాదు, మీకు. ఎందుకు లాస్ చెప్తున్నానంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి మీరు ప్రాపర్ గా ఆన్సర్ ఇవ్వలేకపోవడం. నెగిటివ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తే జాబ్ రాదు, ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెగిటివ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తే జాబ్ రాదు, కన్వర్స్ చేయాలని. కెరీర్ గ్యాప్ ఎందుకు వచ్చింది 5 years క్వశ్చన్ అడిగితే, సార్ 5 years నా ఇంట్లో బాగలేదు, నా సిచ్యువేషన్ బాగలేదు, మా భార్యకు బాగలేదు, మా హస్బెండ్ కి బాగలేదు, నా పిల్లలకు బాగలేదు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఎదుగుదల, ఇదంతా ఒక ఆన్సర్. కానీ ఆన్సర్ ఎలా ఉండాలంటే ఒక్కసారి ఊహించండి, ఆన్సర్ వినిన తర్వాత అవుతున్నాడు, ఓ ఎందుకైనా కెరీర్ గ్యాప్ వచ్చింది, అంత సింపుల్ గా అది పాజిటివ్ మైండ్ లో మారాలి. నెగిటివ్ గా అడుగుతారు, మీరు నవ్వుతూ అడుగుతున్నారనేసి నవ్వుతున్నాడు అనేసి, లేదు కామెడీ షో అక్కడ నడవట్లేదు, కామెడీ షో అవ్వట్లేదు, అక్కడ చూసి జబర్దస్త్ సీరియల్ కాదు, అక్కడ చూసి మిమ్మల్ని నవ్వుతూ ఆన్సర్ అడగడానికి మైండ్ లో ఇంకేదో రన్ అవుతూ ఉంటది. ఈ ఫేస్ కనిపిస్తుంది నవ్వుతూ అడగడం, ఇది అస్సలు నమ్మద్దు, మైండ్ లో ఏదో రన్ అవుతూ ఉంటది. దానికి కన్వర్స్ చేసినట్టు ఆన్సర్ ఇవ్వాలి. అది ఎలా ఇస్తారు? కెరీర్ గ్యాప్ కి, ఫ్యూచర్ గ్యాప్ కి, లేదా పాత శాలరీ హైక్ అవ్వలేదు దాని మీద ఒకసారి అదే మేము ప్లాన్ చేసుకోవాలి. అది వస్తుంది, అరే 5 years కెరీర్ గ్యాప్, ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తాను, క్వశ్చన్స్ వస్తాయి, ముందు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఆన్సర్ ముందు ప్రిపేర్ అయ్యాలి. మీకు సవాల్ రీజన్ అవ్వచ్చు, బట్ ఆన్సర్ ఎలా ఇవ్వాలంటే, ఓస్ ఎందుకే నా హైక్ నీకు రాలేదు, దట్స్ ఓకే. ఓస్ ఇందుకే నా మేడం కెరీర్ గ్యాప్ వచ్చింది, దట్స్ ఓకే మేడం, ఫైన్. అలా వాళ్ళు అర్థం చేసుకున్నట్టు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి ఇది కూడా నేను చెప్పాలంటే మీరు ఏ జాబ్ పనికిరారు.
బికాస్ ఏ సినారియోలోనే నెగిటివ్ క్వశ్చన్ ఎత్తుతారో తెలియదు, కానీ ఒకటి కెరీర్ గ్యాప్, ఒకటి ఎడ్యుకేషన్ గ్యాప్, ఒకడికేమో లే ఆఫ్ వల్ల జాబ్ పోవడము, ఒకడికేమో డైరెక్ట్ కంపెనీ వాటి టర్మినేట్ చేయడం. బొబ్బు కూర్చో కూర్చో, డిస్ట్రాక్ట్ చేస్తున్నాం చాలా, కూర్చో కూర్చో. కెరీర్ గ్యాప్ వల్ల జాబ్ పోవడం, లేదా ఏదో 1,000,000 రీజన్స్ ఉంటాయి. ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి మారుతున్నావు అంటే నా బాస్ నచ్చలేదని జాబ్ మానేశాను, నా బాస్ గొడవైందని జాబ్ మానేశాను, నా బాస్ని కొట్టిసి వచ్చాను కాబట్టి జాబ్ మానేశాను, చాలా రీజన్స్ ఉంటాయి. ఇవి అంతా రీజన్స్. నెక్స్ట్ ఫోన్ చేసి ఈ క్యాండిడేట్ మీద పనిచేశాడు కదా, సో సో పనిచేశాడు, ఎలా చేశాడు పని, బాగా చేశాడా, అందరూ ప్రతిరోజు ప్యాంట్ వేసుకుని వచ్చేవాడా, ప్రతిరోజు షూ వేసుకుని వచ్చాడా, షూకి పాలిష్ ఉంటుందా, ఇదంతా ఏం అడగరు. ఆడికి మేము హైర్ చేస్తున్నాం, మీ దగ్గర పనికి వచ్చాడా లేదా, మా దగ్గర పనికి వస్తాడా లేదా, ఇవే అడుగుతారు. ఆడు డైలీ వచ్చాడా, ఆడు రెగ్యులర్ గా వచ్చాడా, ఆడు బండి వేసుకొని వచ్చాడా, ఆడు క్యాబ్ లో వచ్చాడా, సెకండరీ. ఆడక్కడ పనికి వచ్చాడా లేదా, పనికి వస్తే మీరు ఎందుకు ఆడు రిజైన్ చేస్తానంటే మీరు ఎందుకు ఊరుకున్నారు? అంత పర్ఫెక్ట్ అయినప్పుడు మీరు శాలరీ ఏంటి నాన్న కావాలి, నీకు జాబ్ కావాలా, హైక్ కావాలా, శాలరీ కావాలా, గ్రోత్ కావాలా, ఏం కావాలి నాన్న, ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్న లడ్డు ఇవ్వరా బాబు అనేసి చెప్పేసి మీ ఇంత పెట్టుకుంటారు కదా. మీరు ఎలా రిలీవింగ్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్స్ కూడా కంపెనీకి వెళ్తాయి. ఎస్, సో ఒక కంపెనీ మారిన తర్వాత కొన్ని ఎదుర్కోవాలి. ఈ రోజుల్లో కాంపిటీషన్ వరల్డ్ అండి. ఈ చిన్న చిన్న పాయింట్సే, ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వలేకపోయాను, అరే ఈ ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వలేకపోయాను అంటే బాధపడకండి, కానీ క్వశ్చన్ నెగిటివా పాజిటివా ఇది ఆలోచించండి. మీకోసము మీ టెక్నికల్ స్కిల్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్, పాత్ వర్క్ ఎక్స్పీరియన్స్, మీ డొమైన్ నాలెడ్జ్, మీ డొమైన్స్ మీద క్వశ్చన్స్, ఈ జనరల్ గా అందరూ అడుగుతారు. నెగిటివ్ క్వశ్చన్స్ మీకు తెలిసిపోతుంది. ఏంటి ఎలా అడుగుతున్నాడు, ఏంటి నాకు కెరీర్ గ్యాప్ అని, ఏంటి ఎడ్యుకేషన్ గ్యాప్ అడుగుతున్నాడు, ఏంటి పాత్ కంపెనీలో హైక్ రాలేదు అడుగుతున్నాడు, పాత్ కంపెనీలో నీకు ప్రమోషన్ రాలేదు అడుగుతున్నాడు, ఇంతేనా 3 సంవత్సరాల్లో నీకు హైక్ వచ్చిందని అడుగుతున్నాడు, ఇదేంటి తేడాగా అడుగుతున్నాడు. ఆ తేడా నెగిటివ్ క్వశ్చన్స్. పాజిటివ్ ఆన్సర్ ఇచ్చారా లేదా ఎవరు చూడరు స్వామి. మీ పేరేంటి, నా పేరు ఇది, మీ పుట్టిమచ్చకడా, నా పుట్టిమచ్చకడా, మీ వయసు ఎంత, నా వయసు ఎంత, మీ రంగు ఏంటి, నా రంగు ఇది. ఇది ఆన్సర్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. నెగిటివ్ మీకు తెలిసిపోద్ది. ఏ సినారియోలో అడుగుతున్నాడు నెగిటివ్. అండ్ నెగిటివ్ క్వశ్చన్స్ అడగడానికి హెచ్ఆర్ కారణం చెప్పాలా, 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఫస్ట్ క్వాలిటీ చెక్, అంత బాగున్నాడు కానీ కెరీర్ గ్యాప్ వచ్చింది, దీనికి ఏం చెప్తాడబ్బా అని అనుకోని క్వశ్చన్ అడగొచ్చు. ఇంకోటి మిమ్మల్ని నుంచి తప్పించుకోవడానికి, అబ్బా ఈడ అన్నిట్లో పర్ఫెక్టే కానీ నా బామర్దికి ఇదే పొజిషన్ కావాలి కదా, మరి ఈడొస్తే ఈడే కొట్టేస్తాడు, బామర్ది కొట్టలేడు, అది కూడా బ్యాట్ చేయడానికి నెగిటివ్ క్వశ్చన్ అడుగుతారు. మీరు ఇచ్చే ఆన్సర్ సాటిస్ఫై అవ్వాలి అవుతున్నాడు. ఓస్ ఇంతకే నా కెరీర్ గ్యాప్, ఓస్ అంతేగా నీకు ప్రమోషన్ అక్కడ రాలేదు. సాటిస్ఫై ఆన్సర్ ఇవ్వాలి నెగిటివ్ క్వశ్చన్స్ కి. ఇది మైండ్ లో పెట్టుకోండి. అది ఏ రూపంలో వస్తుంది, ఎలా వస్తుంది, అసలు అడుగుతారు లేదా విషయం పక్కనట్టండి, కానీ అడిగితే మాత్రం యూ నీడ్ టు గెట్ ప్రిపేర్ అండ్ గో. ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళకుండా మీకు మీరు రెజ్యూమ్ తయారు చేసి ఫ్రెష్ గా రెడీ అయిపోయి వెళ్ళిపోతే మీరు వర్త్. చూడండి, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం, కాలేజ్కి వెళ్ళడం, పార్క్ వెళ్ళడం, గర్ల్ ఫ్రెండ్ పాటు తిరగడం వెళ్ళడం అంత సింపుల్. ఇంటర్వ్యూకి వెళ్ళడం, ఇంటర్వ్యూకి వెళ్ళినంత మాత్రం ఈ మధ్యన ఇంటర్వ్యూకి వెళ్తే ఎందుకు నాకు అర్థం కావట్లేదు. జనాలు, ఇంతమంది జనాలు వచ్చారు, ఇంతమంది అమెజాన్ లో, ఇంతమంది క్యాబ్ జమ్నీలో. ఏబే నువ్వు ఫోటోగ్రాఫర్ రా, నువ్వు వెళ్ళే పని ఏంటి, అక్కడ నువ్వు అక్కడ వెళ్ళేసి ఏం చెయ్యాలి, నీ పర్ఫార్మెన్స్ నువ్వు ఇచ్చేసి రావాలి. ఇంతమంది వచ్చారు, ఆడోళ్ళు ఇంతమంది, మోగాళ్ళు ఇంతమంది, ఏంటిది? డోంట్ డూ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ జాబ్. జనాలకి మీ అమ్మ నాన్నకి అయ్యో ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు కానీ సక్సెస్ అవ్వట్లేదు కాదు, మీరు సీరియస్ గా జాబ్ మాకు కావాలరా బాబు ఎలాగైనా అనుకోని వెళ్ళిన వాళ్ళకే కొంచెం కష్టం అనిపించుకున్నా వాళ్ళు మేనేజ్ చేస్తారు. అక్కడికి వెళ్ళేసి చూడండి, ఎవ్రీ కంపెనీ నౌ ఏ డేస్ ఏ మల్టీ స్టార్ కంపెనీ. మీ బిహేవియర్, మీరు వెయిటింగ్ హాల్లో, మీ బిహేవియర్ క్యాఫ్టేరియాలో, మీ బిహేవియర్ సెల్లార్ లో, పార్కింగ్ స్లాట్ లో, కారిడార్ లో ఎలా ఉంటున్నారు, దే ఎవ్రీథింగ్ అబ్జర్వ్, తెలుసా?
కాల్ సెంటర్ లోని ఒక అబ్బాయి, కంపెనీలో స్మోకింగ్ జోన్ ఉంది, కాల్ సెంటర్ లో ఒక హై వాయిస్ ప్రాసెస్ కి అబ్బాయి, అరే ఎంత ఎందుకు కంపెనీ పేరు చెప్తాను, హెచ్ఎస్బిసి ఉందా సిరిపురంలోని, నేను జాబ్ చేసే టైంలో అలాగ అయింది. హై వాయిస్ ప్రాసెస్ అంటే రోజుకి అతను 100 కాల్స్ తీసుకోవాలి, హై వాయిస్ ప్రాసెస్. అందులోని తనకి అడగలేదు మీరు స్మోక్ చేస్తారా లేదని తను అడగలేదు. బట్ మీకు అందరూ తెలిసిందే హెచ్ఎస్బిసిలోని దెర్ ఇస్ వన్ కార్నర్ ఇస్ స్మోకింగ్ జోన్. అక్కడికి వెళ్ళి కుర్రోడు స్మోక్ చేశాడు. ఆ కెమెరాలు కనిపెట్టారు, ఒకటే అన్నారు, ఓడి అమ్మ ఇటు స్మోకర్ రా, రోజుకి 100-200 కాల్స్ తీసుకుంటాడు, ఇటు స్మోకర్ రా. లేదు నాన్న, ఇటుకి లంగ్స్ గట్లాను డ్యామేజ్ అయిపోయింది అనుకో, తర్వాత మేము ఇంత హై ప్యాకేజ్ ప్రాసెస్ కి పెట్టుకోలేము. ఆల్ బికాస్ హీ టేకెన్ ఎ సిగరెట్. ఉఫ్ చేశాడు, జాబ్ క్యాన్సిల్. ఆ రోజుల్లో స్వామి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2000, మమ్మీ ఎక్స్పైర్ 2030, 2013 అంటే ఇప్పటికీ ఒక 13 సంవత్సరాల ముందు నీ చెప్తున్న స్టోరీ. 2013 స్టోరీ ఇది. సిగరెట్ కాల్చడం వల్ల హై వాయిస్ ప్రాసెస్ జాబ్ అంటే అప్పట్లో జీతం గట్టిగా ఒక 50-60 వేలు అంటే ఇప్పటికి ఇంటి వరకు ఒక 2 లక్షలు ఉంటుంది జీతం. ఆ ప్రాసెస్ కి వాళ్ళకి వద్దని సార్, వద్దు బాబు, హై వాయిస్ ప్రాసెస్ కి స్మోకర్స్ ఆర్ నాట్ అలౌడ్. స్మోకింగ్ వాడు బయట చేయవచ్చు, ఎక్కడైనా చేయవచ్చు, సిగరెట్ ప్యాకెట్ కూడాను తాకుండా ఉండొచ్చు. బట్ వై దిస్ కోలాబరేటి? ఎవరు అడిగాడు ఎక్స్ట్రా కల్కులర్ యాక్టివిటీస్ చేయమని? మీకు ఎవరు అడిగారు? శుభ్రంగా ఇంటర్వ్యూకి వెళ్ళేసి శుభ్రంగా గప్చుప్గా మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అమ్మయ్య అలాంటి వాడిని తీసుకోవాలరా అనేసి హెచ్ఆర్కి ఫీల్ అయినట్టు మనసులోని అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చేసి రాలేరా? కెమెరా తీసి ఈ యాక్టివిటీస్ చేసి అమ్మాయిల పక్కన కూర్చొని మాట్లాడుతూ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నారు, రే మాదర్ చోదు, అలాంటి చెత్తనా కొడుకులు ఉంటారండి. నేను చూస్తాను కదా, అందమైన అమ్మాయి వచ్చింది, కూర్చుంది, తను టర్న్ కోసం కూర్చుంది, తను టర్న్ అవ్వడానికి వెయిట్ చేస్తుంది, తను టర్న్ రావడానికి అంటే అందులో వచ్చేసి సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నారు, రే బాహుబలి మొక్కలు కట్టప్పలు. సో నెగిటివ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ పర్ఫెక్ట్ గా ఇవ్వండి. పాజిటివ్ క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చొచ్చు, సరదాగా ఇవ్వచ్చు, పర్లేదు. నెగిటివ్ క్వశ్చన్ కి ఆన్సర్ కన్వర్స్ చేయండి. ఇంట్లో బాగోలేదు, సిచ్యువేషన్ బాగోలేదు, నో, వాళ్ళు ఓస్ ఎంతేనా అని ఫీల్ అవ్వాలి, అంతే. క్లియరా? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, కెరీర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి ఒక 4 పాండవులకు షేర్ చేయండి, తప్పేంట్లేదు. అరే నాన్న, ఒకటే మన సంస్కారం పెద్దోళ్ళు నేర్పించారు, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీకు ఒకటే జాబ్ కావాలి, నాకు ఒకటే కెరీర్ కావాలి, నాకు ఒకటే కార్ కొనాలి, నేను ఒకటే 2 BHK కొనాలి, నో. అందరు బాగుండాలి, మీరు కూడా బాగుండాలి. కాబట్టి ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. ఇంతటితో ముగిస్తున్నాను. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హజార్ రంగు మసరా ఫ్రమ్ విశాఖపట్నం. లవ్ యూ ఆల్. అండ్ ఇంటర్వ్యూకి వెళ్తున్న ప్రతి స్టూడెంట్ కి విష్ యూ ఆల్ ద బెస్ట్. బెస్ట్ ఇవ్వండి, వచ్చేయండి. ఇంకో ఇంటర్వ్యూ ఎక్కడ అవుతుంది సెర్చ్ చేయండి. ఇంటర్వ్యూ ఇచ్చా, కాల్ రాలే, కాల్ బ్యాక్ అన్నారు, వద్దు. 4 రాళ్ళు ఇస్తారండి, 4 రాళ్ళు మర్చిపోండి. అక్కడ నుండి కాల్ వస్తే అప్పుడు రెస్పాన్స్ ఇవ్వండి. కూర్చొని ఇచ్చా 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 వద్దు. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అరే నాన్న ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రాంక్ గా, ఏమని అనుకోండి, కానీ కాంపిటీషన్ ఉంటేనే లైఫ్ బాగుంటుంది స్వామి. 10 మంది వెళ్ళారు, 4 తీసుకున్నారు, 6 బయటకు వచ్చారు, ఇదేవరు కావాలి జాబు? 1,00,000 మంది వెళ్ళారు, 10 మంది తీసుకున్నారు, మిగతా ఇంతమంది బ్యాక్ అయిపోయారు, ఇదే కదా కాంపిటీషన్. కాంపిటీషన్ లేని మజా ఏంటుంది స్వామి? క్రికెట్ మ్యాచ్ స్టార్టింగ్ లో బాగుంటుందా? ఫైనల్ కి వచ్చేసరికి బాగుంటది. అలా ఉండాలి కాంపిటీషన్ ఎదురుగా. సో నా విషయాలు పాజిటివ్ థింక్ చేసుకొని పాజిటివ్ మూవ్ అవుతారనేసి అందరికీ నా వెల్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. హెచ్ఆర్ రంకుమాసం ఫ్రమ్ విశాఖపట్నం. లవ్ యూ ఆల్. ఇంకో టాపిక్ తో మళ్ళీ వస్తాను మీ అందరి ముందు. అప్పటి వరకు గుడ్ బై, టేక్ కేర్.